అవినీతికి అర్థాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చేస్తున్నట్టు కనిపిస్తున్నది. డబ్బిచ్చి ఓటు కొనడం తప్పేలా అవుతుందనే కొత్త వాదన వినిపిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో న్యాయస్థానంలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలంటూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం వాడివేడిగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం అన్నది ప్రజావిధుల్లో భాగం కాదని, ప్రజావిధుల్లో భాగం కాని నేరానికి అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని లూత్రా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలోనే స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఇప్పటికే ఏసీబీ సంబంధిత కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసిందని ఆయన తెలిపారు. ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని సంబంధిత కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిన కేసులో మళ్లీ దర్యాప్తు జరపాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ ఆదేశాల వల్ల ఏసీబీ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని, ఒకే కేసులో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని ఆయన కోర్టుకు నివేదించారు. ఏసీబీ ఛార్జిషీట్లో ఉన్న సాక్షుల వాంగ్మూలాలు కేసుతో సంబంధం లేని థర్డ్ పార్టీ అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎలా వచ్చాయని లూత్రా ప్రశ్నించారు. సిఆర్పిసి సెక్షన్ 164 కింద కేసు నమోదు చేసిన వాంగ్మూలాలను థర్డ్ పార్టీకి ఇవ్వడం సాధ్యం కాదని, ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన ఒక సంఘటన. తెలంగాణలో ఒక శాసన మండలి స్థానానికి అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన శాసనసభ్యులకు డబ్బు ఎరచూపిందనే ఒక ఆరోపణ రావడం, కొంతమంది 2 శాసనసభ్యులు ఆ కేసులో జైలుకు వెళ్ళి రావడం జరిగింది. వీడియో రికార్డింగ్ బయటపడింది. ఒక శాసనసభ్యుడు డబ్బులు ఇస్తూ వీడియోలో దొరికిపోవడం కూడా చూసినాం మనం. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడిన వ్యవహారం కూడా ఆడియో టేప్స్ బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసు ఇవాళ హైకోర్టు ముందుకు వచ్చింది. మళ్ళీ సోమవారం నాడు జరగబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తరఫున వాదించిన న్యాయవాది లూత్రా చేసిన వాదనలు వింటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో సుందరరామ శర్మ గారు ఉన్నారు, ఆర్డి విల్స్ అన్నారు, గఫూర్ గారు సిపిఎం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. సుందరరామ శర్మ గారు చెప్పండి. ఈరోజు మీరు వినుంటారు చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించిన న్యాయవాది చేసిన వ్యాఖ్య. నేను చూడలేదండి, కానీ నిన్న బెంగళూరులో ఇవాళ చూశాను పేపర్లలో. వాటిల్లో ఒకటేంటంటే చాలా ఇది మనం ఇక్కడనే ఇంతకుముందు 4th ఎస్టేట్ అప్పుడే మన ఇదే విషయం ఒకసారి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. నేను ఏమనంటే ఈ కేసుని ఏసీబీ పరిధిలోకి రాదు, ఇది ఎలక్షన్ కమిషన్కి వెళ్తుందని ఈకలు పీకలు బీకి ఇది కూడా జయలలిత గారి కేసు కానీ వాళ్ళలాగా ఒక 15-16 సంవత్సరాల పాటు నడిపించే అవకాశం ఉందండి అని చెప్పని ఆ రోజున నేను అంటం కూడా జరిగింది. ఇవాళ అదే జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ నిజంగా మన ఇవాళ చూసిన దాన్ని కనుకైతే ఇక్కడ ఒకటి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది నిజమా అబద్ధమా? చంద్రబాబు నాయుడు గారు బ్రీఫ్డ్ మీ అని చెప్పనుకుంటా మాట్లాడింది అబద్ధమా నిజమా? తర్వాతన ఇవాళ ఏదైతే పీసీ యాక్ట్ కింద ఆయన ఉన్నారు, ఆయనకి సంబంధం లేదు ఈ కేసు అని చెప్పటంలో అర్థం ఏంటి? అంటే పీసీ యాక్ట్ కింద ఆయనకి సంబంధం లేదు, లేకపోతే ఈ ఓటుకు హక్కు వినియోగించుకోవడం అనేటువంటిది ప్రజా విధుల్లోకి రాదు అని చెప్పటం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అనేటువంటిది ప్రజలకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా అక్కడ కేసు ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకి లంచం ఇవ్వచూపింది. అది కేసు అసలు. యాక్చువల్గా అక్కడ లంచం చూపలేదు, లంచం ఇస్తూ పట్టుపడ్డారు. ఆయన మాట్లాడింది ఏంటంటే పేపర్లో వచ్చిందన్నమాట, లంచం చూపారు అంటున్నారు. లంచం చూపడం కాదు, లంచం ఇస్తూ పట్టుపడ్డారు. ఆ పట్టుపడినటువంటి తర్వాతన అది ఎవరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అనేటువంటిది స్టార్ట్ అయింది.
ఇవాళ నిజంగా చెప్పాలంటే చాలామంది రాజకీయాల్లో కానీ బయట కానీ మనం ఏం చెప్తున్నామంటే విలువల గురించి చెప్తున్నాం, రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలో చెప్తున్నాము, తర్వాత ఏమన్నా ఈ దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యము రాజ్యాంగాల గురించి మాట్లాడుతున్నటువంటి మనం ఇవాళ ఈ కేసును కనుక చూసినట్టయితే మనకు అనిపించేది ఏంటంటే చట్టం అనేటువంటిది అందరికీ చట్టం కాదు, కొంతమందికి చుట్టము అనేటువంటిది ప్రజల్లో భావన కలిగేటువంటి పరిస్థితికి వెళ్తూ ఉంది. ఇవాళ ఈ కేసు ఇది మొదటిదేం కాదు, ఇంతకుముందు ఏఆర్ అంతులే గారి కేసులో కూడా వచ్చింది, అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత కరుణానిధి గారి కేసులో చీఫ్ మినిస్టర్ అనేటువంటి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ అని కూడా చెప్పడం జరిగింది ఏఆర్ అంతులే కేసులో. నిన్న జయలలిత గారి కేసులో కూడా అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు జరుగుతూ ఉంది అనేటువంటి విషయంలో కూడా చీఫ్ మినిస్టర్ది వల్ల పబ్లిక్ సర్వెంట్ అనేటువంటి ఒక డిస్కషన్ వచ్చింది. ఇంకా ఈ రకంగా నెక్స్ట్ మన చౌతాలా గారు హర్యానాలో కూడా చూసాం, చౌతాలా గారు కానీ లలూ ప్రసాద్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలని ములాయం సింగ్ యాదవ్, మాయావతి, మనం చెప్పుకుంటూ వెళ్తే అన్ని చీఫ్ మినిస్టర్లు వచ్చారు, మన చీఫ్ మినిస్టర్ గారు మాత్రమే కోర్టులో ఇప్పటివరకు కూడా నిప్పులాగా బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళందరి మీద అక్కడ ఇక్కడ ఏదో ఒక బాధలు ఇబ్బందులు పడ్డారు, కానీ ఆయన ఒక్కరు మాత్రం బయటకు వచ్చారు. ఇవాళ ఈ కేసులో మీరు కనుక పూర్తిగా బయటకు వచ్చారా, స్టేల్లో అంటే ఆయన నిప్పులాగా బయటకు వచ్చారంటున్నారు, బయటకు వస్తారు అని చెప్పని చెప్పుకుంటుంటారు, ఆయన నిప్పులాగా బయటకు వచ్చేస్తారని చెప్పి. ఈ కేసులో ఆయన బయటకు వస్తారా రారా అంటే ఇక్కడ నిజంగా చెప్పాలని చెప్పంటే ఇప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే మనం అనుకుంటున్నట్టుగానే ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు గారిది కేసు ఉందా అనేటువంటిది కూడా ఇంకా కొంతమంది ఇంకా పడుతున్నారు. ఇవాళ నేను ఈ కేసులో ఒక మెయిన్ ఇదేంటంటే నిన్న ఆర్గ్యుమెంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓటు అనేటువంటిది ప్రజలు ఉపయోగించుకున్నారు, కానీ ఇక్కడ ఓటు అనేటువంటిది ఒక ఇంజనీరు నిజంగా ఓటు కోసం డబ్బులు తీసుకుంటే ఆయన యొక్క దీంట్లోకి రాదు, ఆయన దీంట్లోకి వస్తుంది. కానీ ఒక పబ్లిక్ సర్వెంట్ యాజ్ ఎ సీఎం, ఒక ఎమ్మెల్యే అంటే అది వాళ్ళ యొక్క వృత్తి ఏంటి, రాజకీయాలు. కానీ ప్రజా విధుల్లో భాగం కాని విషయం అంటున్నారు ఆయన. అదే ప్రజా విధుల్లో సీనియర్ న్యాయవాది ఢిల్లీ నుంచి వచ్చిన ప్రజా విధుల్లో భాగం కాదు. ఎందుకు కాదు అంటే ఒక ఇంజనీరు తన యొక్క ఉద్యోగ రీత్యా కనుక ఏదన్నా లంచం తీసుకునేటట్లయితే అది దీంట్లోకి వస్తుంది, అవినీతి నిరోధక దీనికి వస్తుంది. అంతేగాని ఓటు కోసం కనుక డబ్బులు తీసుకునేటట్టయితే రాదు అనేటువంటిది మనం పేపర్లో చదివి. ఎన్నికలు ప్రజా విధుల్లో భాగం కాదు, అది ఇంజనీర్కి ప్రజా విధుల్లో భాగం కాదు, కానీ చీఫ్ మినిస్టర్ ప్రజా విధుల్లో భాగమే కదా అది. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటిది అక్కడ వాళ్ళ యొక్క ఇది వేరు, పబ్లిక్ సర్వెంట్గా ఆయన యొక్క ఇది వేరు. ఈయన వచ్చేసరికల్లా ఏమన్నా ఓటు కోసమే కదా, ఆ ఎన్నికల్లో ఆయన గెలవాలి కదా, అది ఆయన యొక్క డ్యూటీనే కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఇంకో కాంగ్రెస్ పార్టీనో ఇంకో వైఎస్ఆర్సీపీనో గెలవాలి అనేటువంటిదే కదా వాళ్ళు పోటీ చేసేది. ఆ పోటీ చేసడానికి వాళ్ళు ఏవైతే ఇస్తున్నారో ఏమైతే. అంటే సుందరరామ శర్మ గారు యాజ్ ఎ లేమ్యాన్ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు శాసన మండలికి శాసనసభ నుంచి కొంతమంది ఎన్నికవుతారు, శాసన మండలి శాసనసభ్యులు ఎన్నుకుంటారు. దానికి కూడా ఎన్నికల కమిషన్ ఏమైనా ఇంత ఖర్చు పెట్టవచ్చు అని నిర్ణయిస్తే బాగుంటుందేమో సార్. ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటివే జరగట్లేదు. ఇప్పుడు ఖర్చు పెట్టండి దానికి కూడా డబ్బు ఖర్చు పెట్టండి బాగుంటుంది, ఖర్చు పెట్టండి అని చెప్పంటే అప్పుడు ఇంకా ఆర్గ్యుమెంట్స్ అట్లే వినిపిస్తున్నాయి కదా, స్వేచ్ఛగా ఇంకా ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు అనేది కదా, స్వేచ్ఛగా ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకప్పుడు ఇప్పుడు మామూలుగా ఏదో 28 లక్షలు 40 లక్షల రూపాయలు పెడితే ఎంతైనా ఖర్చు పెట్టున్నారు, 11 కోట్లు 12 కోట్లు ఖర్చు పెట్టారని నిర్బంధంగా చెప్పేటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకు కూడా ఆ రకంగా కనుక చెప్పినట్టయితే నిజంగా మీరు అన్నట్టుగా అవుతుంది. ఇక్కడ ఈ కేసులో అండి మీరు ఒక శాసన మండలి సభ్యుడిని ఎన్నుకోవాలంటే 40 మందో 45 మందో శాసనసభ్యులు కావాలి, వాళ్ళకి తలా కోటి ఇవ్వండి, ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఏదైనా అట్లా నిర్ణయిస్తే బాగుంటుందా అని. నాకు తెలియదు ప్రివిలేజ్ అవుతుందా, శాసనసభ్యులు నన్ను లాగుతారు అసెంబ్లీకి తెలియదు, కానీ అట్లా ఏమైనా చేస్తే బాగుంటుందేమో. అంటే అది కూడా ఉండొచ్చండి. ఇంకా నెక్స్ట్ ముందు రోజుల్లో ఇట్లాగే పెట్టేసుకుంటారేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ రకంగా వచ్చినప్పుడు ఇంకా అసలు మేము ఇవ్వచ్చు, కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇవాళ ఈ ఓటుకు నోటు చూసిన తర్వాత ఇంకా నిజంగా ఏమనిపిస్తుందంటే అసలు రేపు పొద్దున్న ప్రభుత్వాలు నిజంగా ఈ ఎన్నికల్లో నిలబడటం ఇవన్నిటికంటే కూడా రేపు పొద్దున ఇంకో కొత్త వ్యక్తి వస్తాడు, బలానా సోన్సో ఏబీసీ పార్టీ బ్రహ్మాండంగా ఎన్నికల్లో గెలిచారు మీరు, మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఆ మొత్తం పార్టీ నాకు హోల్సేల్గా అమ్మేసేయి, నీకు ఎంత కావాలో చెప్పు, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాను అనేటువంటి రోజులు కూడా వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవాళ ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఈ రాజకీయాల్లో పనిచేసేటువంటి రాజకీయ నాయకుల దగ్గర పక్కన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయడం జరిగేది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి కూడా రాజకీయమో ప్రజాస్వామ్యం వీటిలో ఉండేవాళ్ళు. ఇవాళ తర్వాత ఏమైందంటే ఈ కాంట్రాక్టర్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళకి ఇచ్చే బదులు మనమే డైరెక్ట్గా వస్తే బాగుంటుంది కదా అని ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇంకొకటి ఏం జరిగిందని చెప్పంటే ఇప్పుడు ఈ కొత్తది చూసిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఎవరికి వాళ్ళు పోటీ చేసుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళని నేను పార్టీలో కొనుక్కుంటాను, అది ఇంకా ఈజియెస్ట్ వే కింద కూడా అట్లా కూడా మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. మనం ఇవాళ ముందు ఇంక ఇట్లాంటి చాలా చూడొచ్చున్నది కదా. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయినారు, అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ, వారితో కూడా మాట్లాడదాం.
చెప్పండి వేణుగోపాలకృష్ణ గారు, ఇవాళ ఒక ప్రశ్న లేవనెత్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చినారో వారు అంటున్నారు, ఇదైతే ఓటుకు నోట్లు కేసు ఉందో అది ప్రజావిధుల్లో భాగం కాదు కాబట్టి అవినీతి నిరోధక శాఖ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, చేయడానికి వీలు లేదని ఒకటి. రెండవది, ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం, ఆయన థర్డ్ పార్టీ, ఆయనకేం సంబంధం దీని మీద కోర్టుకు పోవడానికి అంటున్నారు. ఆయనకి ఆ పేపర్లు 164 దీని కింద ఆయనకి ఆ పేపర్లన్నీ ఎట్లా వచ్చినాయి అదొకటి. అసలు థర్డ్ పార్టీ ఆయన ఏం సంబంధం దాంతోపాటు ఓటుకి లంచం ఇచ్చి దాన్ని చట్టంగా తేవాలని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఆ వాయిస్ నాది కాదని చెప్పలేదు ఎక్కడ కూడా. ఆయన ముఖ్యమంత్రి స్థానం ఉన్నట్టు ఇప్పుడు అసలు మొత్తం ఎపిసోడే తప్పు కాదు అని వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఈ జరిగినటువంటి ఎపిసోడ్లో ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నంలో అడ్డంగా దొరికారు ఫోన్ ట్యాపింగ్లో. ఇవాళ మళ్ళీ అదే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మళ్ళీ మీరు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. అది ఫోన్ ట్యాపింగ్ రికార్డెడ్ బై వన్ ఆఫ్ ది పార్టీస్ అని. ఫోన్ రికార్డులో బ్రీఫ్డ్ మీ అనేటువంటి మాట ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా అదంతా ప్రపంచం అంతా చూసింది. ఇవాళ నైతిక విలువలకి కట్టుబడి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఆ కార్యక్రమం, ఆ పని జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగడానికి అర్హతతో ఉండడు. భారతదేశ రాజకీయ చరిత్ర తీసుకున్నప్పుడు చాలామంది ఉదాహరణలు తీసుకున్నాం. ఒక అభియోగం వచ్చిన తర్వాత ఆ అభియోగాన్ని అది నిజం కాదని నిరూపించుకున్న తర్వాత మాత్రమే పదవిలో కొనసాగినటువంటి దాఖలాలు అనేకమైన మనం చూసాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, దొరికిపోయి దాన్ని అది నాది కాదని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలేదంటే ప్రజల దృష్టిలో ఖచ్చితంగా అది జరిగింది అనేటువంటి వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నాడు. కానీ టెక్నికల్గా ముఖ్యమంత్రి గారు గతం నుంచి కూడా ఆయన ఏంటి అనైతికమైనటువంటి రాజకీయాలు నడపడం అనేటువంటి ఆయన అలవాటు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుని చేసినప్పటి నుంచి కూడా ఆ రోజు ఏదైతే ఒక ప్రహసనాన్ని ఆయన ప్రారంభించాడో ఏ రకంగా టెక్నికల్గా తప్పుకోవాలి, టెక్నికల్గా ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుకులను లేకపోతే చట్టంలో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ని చూపించి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి భాగంలోనే ఇవాళ ఇది ఎంత దారుణమైనటువంటి ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలి పెట్టు. ఓటుకి లంచం ఇస్తూ అంటే ఓటుని డబ్బుతో కొనుక్కోవచ్చు అనేటువంటి దాన్ని చట్టం చేసే ప్రయత్నంలో ఇవాళ చట్టాలను మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి అమర్ గారు, ఇవాళ స్విచ్ ఛాలెంజ్ విధానం ఉంది. స్విచ్ ఛాలెంజ్ విధానానికి ఒక చట్టం తీసుకొచ్చారు. సింగపూర్ కంపెనీకి కోర్టు ప్రశ్నించింది, ఏ విధంగా మీరు ఇస్తారని అంటే ఆ చట్టాలనే మార్చేసి ఆర్డినెన్స్లు తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ముందే మీకు ఉదాహరించినట్టుగా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీ ప్రభుత్వాన్ని పడగొడతానన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పని చేసి ప్రతిపక్షాలను కానీ పత్రికలను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారికి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ నైతికత అనేటువంటి దానికి ఈయన దగ్గర ఏమాత్రము కూడా ప్రాధాన్యత లేదు. ఇదే గనక కొనసాగితే అంటే ఓటు కొనటం తప్పు లేదనేటువంటి వాదన ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రయత్నం వస్తే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ప్రజలకు ఆదర్శంగా నేను జీవించి పనిచేస్తానన్నటువంటి వ్యక్తి చేసినటువంటి దాఖలాలు చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా నడవలసినటువంటి వ్యక్తి చట్టాన్ని తనకు అనుకూలంగా తయారు చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఇవాళ న్యాయస్థానంలో ఆయన తరఫు న్యాయవాది చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరూ ప్రశ్నించాలి. ఈ రకంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కనుక ప్రయాణం చేసినట్లయితే ఇప్పుడు శర్మ గారు చెప్పినట్లుగా భవిష్యత్తులో ఇప్పటికే జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసి ఆయన పక్కకు మలుచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే రాజకీయాల్లో విలువలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ప్రజల్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ ప్రజల్ని ఆయన ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు తీసుకోండి, రైతులను కానీ విద్యార్థులను కానీ మహిళలను కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా మోసగించినటువంటి పరిస్థితి. అంటే కేవలం వెన్నుపోటు అనేటువంటి పదం ఇంకా చిన్నదేమో, అన్ని రకాలుగా కూడా అధికారమే లక్ష్యం, అధికారమే ముఖ్యం, నైతికత కానీ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడం కానీ
రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆదర్శప్రాయంగా జీవించాలనే ఆలోచన కూడా ఆయన చేయట్లేదు. మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. లెట్ us కమ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ ఇవాళ ఓటు కోట్లు వ్యవహారంలో జరిగిన దాని గురించి మాట్లాడదాం. ఒకసారి సిపిఎం నాయకులు గఫూర్ గారితో కూడా మాట్లాడుతాం. గఫూర్ గారు ఒక మాట చెప్పండి. ఇది మొదటి నుంచి కూడా ఈ చర్చ జరుగుతున్నది. ఒకటేమో రేవంత్ రెడ్డి గారు దొరికినా కూడా అసలు ఆయన డబ్బులు ఇవ్వలేదు, మార్ఫింగ్ చేసినారని కొంతకాలం ప్రచారం పెట్టే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కాదు ఇది అని చెప్పే ప్రయత్నం ఒక్కళ్ళు చేయలేదు. అయితే ఇది ఏసీబీ పరిధిలోకి రాదు ఈ కేసు అని చెప్పే ప్రయత్నం మాత్రం మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించిన న్యాయవాది ఆయన చెప్తున్నారు ప్రజావిధుల్లో భాగంగాని విషయం ఇది, ఏసీబీ ఎట్లా విచారిస్తుంది దీన్ని అనే ప్రశ్నలు లేవనెత్తున్నారు. రెండవది ఆళ్ల రామకృష్ణారెడ్డి థర్డ్ పర్సన్, ఆయనకేం సంబంధం అంటున్నారు ఈ కేసు. ఇప్పుడు అమర్ గారు సార్ చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడినటువంటి అడ్వకేటు చంద్రబాబుకు మంచి చేయాలని వచ్చినాడా, చంద్రబాబును బజార్లో నిలబెట్టడానికి వచ్చాడా తెలియదు. చాలా అన్యాయమైనటువంటి, చాలా అహేతుకమైనటువంటి విమర్శలు లేదా అహేతుకమైనటువంటి పద్ధతిలో ఆయన ఆర్గ్యుమెంట్ సాగాయి. ఒకటండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్టలు తీసుకుని పోయి పబ్లిక్గా దొరికాడు, నంబర్ 1. నంబర్ 2, అక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడి ఫోన్ ట్యాపింగ్లో దొరికారు. ఫోన్ ట్యాపింగ్లో వాయిస్ కూడా ఆయనదేనని ఫోరెన్సిక్ వాళ్ళు రుజువు చేసినారు. మరి ఒకసారి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చి ఒక వ్యక్తి యొక్క ఓటు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసినారన్నప్పుడు అది అసలు నైతికత ఉందా లేదా, ఎథిక్స్ అవునా కాదా, అన్ఎథికల్ మేనర్లో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తి బిహేవ్ చేయొచ్చునా, ఇవన్నీ కూడా ఒకవైపు చర్చింపడాలి. రెండవది ఏమంటే ఆ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక ముఖ్యమంత్రి ఒక పదవిలో ఉంటూ నోట్ల కట్టలతో వ్యాపారం చేసేటువంటి పద్ధతిలో పోతే మరి ఏసీబీ కాకుండా ఇంకెవరు ఎంక్వైరీ చేయాలా? పూర్తిగా ఏసీబీ అరెస్ట్ చేయాలి ఈ పాటికి. నేను అడుగుతున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేసి అరెస్ట్ చేయాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి వాదనతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ఈరోజు కోర్టులో వాదన చేస్తున్నారు. ఎందుకంటే ఏసీబీకి పూర్తి అధికారం ఉంది. ఒక గౌరవమైన ఒక పదవిలో ఉంటూ ప్రజల తరఫున ప్రతినిధిగా నిజాయితీగా ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నైతికతతో పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తి అనైతికంగా వ్యవహరించడమే కాకుండా నోట్ల కట్టలు లెక్కలు చెప్పనటువంటివి, ఆదాయ పన్నుకు వివరాలు చెప్పనటువంటివి, భారత ప్రజలకు అన్యాయం చేసి కూడబెట్టినటువంటి నల్ల డబ్బులు తీసుకొని పోయి ఈ రకంగా వ్యాపార పద్ధతుల్లో ఓట్లను కొనుగోలు చేయడం అంటే తప్పనిసరిగా అతని శిక్షార్హుడు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రీత్యాను కూడా ఆయన చేస్తున్నటువంటి వాదన సమర్థనీయం కాదు. ఇది అప్రజాస్వామికమైనటువంటి వాదన అని నేను భావిస్తున్నాను. సార్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం? ఆయన థర్డ్ పార్టీ అంటున్నారు. పెంచాలి కొంచెం ఇన్వాల్వ్, కానీ ఇది రాకపోతే ఎట్లా? ఓకే, ప్రాబ్లం ఉన్నట్టున్నది. నేను విల్సన్ గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. పార్టీ ఫిరాయింపులు చూస్తున్నాం, అట్లాగే పార్టీలు ఎన్నికల్లో ఓట్లు కొనడానికి జరుపుతున్న తతంగాలు చూస్తున్నాం. కానీ ఓటు కోట్ల వ్యవహారం కొంత భిన్నమైంది. అది శాసన మండలికి శాసనసభ్యులు ఎన్నుకునే దగ్గర, శాసనసభ్యులు అంటే ప్రజల చేత ఎన్నికై వచ్చి చట్టసభలో కూర్చున్న వాళ్ళు చాలా గౌరవప్రదంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళని కూడా కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఓటు కోట్లు కేసు వ్యవహారం తేలింది. ఇంతకుముందు మనం సుందరాం శర్మ గారితో, గోపాలకృష్ణ గారితో మాట్లాడినాం, గఫూర్ గారితో మాట్లాడినాం. విల్సన్ గారు చెప్పండి, ఇది 3 అండి. ఒకటి, ప్రజావిధుల్లో భాగం కాని కేసుని ఏసీబీ ఎట్లా తీసుకుంటుంది అనే వాదన ఒకటి ఆ న్యాయవాది చేసింది. రెండోది ఆళ్ల రామకృష్ణారెడ్డికి థర్డ్ పార్టీ, ఆయనకి ఏం సంబంధం అనేది. మూడోది, అసలు ఏసీబీ పరిధిలోకి రావు ఇవేమంటున్నారు. మరి ఏసీబీ
అంటే కేవలం ఎవరో ఒక క్లర్కో లేకపోతే ఒక అటెండరో లంచం తీసుకుంటుంటే దొరికితే పట్టుకునేవాడమేనా ఏసీబీ పని, లేకపోతే ఇట్లాంటివి కూడా ఏసీబీ చూడొచ్చా? ఇక్కడ అంటే ఇక్కడ రెండు అంశాలు సార్. న్యాయస్థానంలో జరిగే అంశాలు కొన్ని అయితే, న్యాయస్థానం బయట ప్రజా న్యాయస్థానం ఉంటుంది. ప్రజలు ఈ న్యాయస్థానానికి అతీతంగా కూడా తీర్పులు ఇస్తారు. వాళ్ళు మొత్తాన్ని గ్రహించగలరు. ఆ కెపాసిటీ ఒక సాధారణ ఓటర్ కానీ సాధారణ ప్రజలకు కానీ ఉంది. అయితే మన దగ్గరికి వచ్చేసరికల్లా ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(3) కింద ఈ ఓటు అడగడం కానీ, కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ ఓటు అడిగే అంశాలని సుప్రీంకోర్టు తాజాగా రిజర్వ్లో పెట్టింది. అసలు ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఏది వస్తుంది, ఏది రాదనే అంశాలని ఒక అంశం. రెండో విషయం ఏంటంటే సెక్షన్ 20 ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ 1988 కిందకి ఇది వస్తుందా రాదనేది ఇక్కడ కీలకమైన విషయం. అంటే పబ్లిక్ సర్వెంట్ కాదు, చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పబ్లిక్ సర్వెంట్ కాదు, అంటే అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళకి సంబంధించిన చట్టం ఇది. ఇక మూడో అంశం, కీలకమైన అంశం ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికల్లా ఆల్రెడీ మీరు రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు కదా, ఆల్రెడీ ఈ సిఆర్పిసి 164 కింద నమోదు చేసిన ఈ వాగ్మూలాలు అసలు ఈయనకి ఎలా వచ్చాయనే దగ్గర చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కూడా నిజంగా అనుకుందాం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన వాయిస్ ఆయనది అనే దగ్గర ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చింది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, లేకపోతే ఏసీబీ ఏం చేస్తున్నట్టు అంటే ఇక్కడ ఏసీబీ చిత్తశుద్ధిని కూడా అందరూ శంకిస్తారు ఒకటి. అదే కానీ నిజంగా కేసుని ఒక డైరెక్షన్లో కానీ తీసుకెళ్తే, అయితే ఒకవేళ అలా తీసుకెళ్ళలేదు అంటే బేసిక్గా ఏం జరిగింది, లోపాయికారికి ఏం జరిగిందని ఒక విషయం. రెండు, ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే అసలు టెలిఫోన్ ట్రాప్ చేయొచ్చా? టెలిఫోన్ ట్రాప్ చేయడం అనేది సెక్షన్ 5(2) కింద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద ఇది నేరం. అంటే ఇక్కడ నేరస్తుల కింద టెలిఫోన్ ట్యాప్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా పార్టీ అవ్వాలి. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే ఏసీబీనే ఇక్కడ కేసు ఫైల్ చేసింది. చిన్న ఇదండి ఏమిటంటే స్పష్టంగా బయటకు వచ్చింది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని మాట్లాడిన వాయిస్ వచ్చింది చూడండి, అదేదో గవర్నమెంట్ ట్యాప్ చేసిన ఫోన్లోంచి తీసుకున్న వాయిస్ కాదు. అదేంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర సెబాస్టియన్ అని ఒక ఆయన్నాడు, ఆయన ఫోన్లోంచి మాట్లాడిన ఆయనకు ప్రతిదీ రికార్డ్ చేసుకునే అలవాటు ఉంది. కొంతమందికి కొన్ని హాబీలు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు అందులోంచి వచ్చింది, అది గవర్నమెంట్ ఏదో ట్యాప్ చేసినట్టుగా రాలేదు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. ఏసీబీ నిజంగా అట్లా మొదటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లాకు పోయి అయితే పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి కదా, అదే చెప్తున్నాను. ఆ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం, ఆ వాయిస్ ని ఏసీబీ తన విశ్వాసంలో తీసుకోవాల్సిన అవసరం ఉందా వాయిస్ అనే దగ్గర ఒక క్లారిటీ రావాలి. అంటే ఇప్పటికి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్ పంపించినారు, రామకృష్ణారెడ్డి చేసింది అదే చెప్పి అసలు ఇప్పుడు ఏసీబీ ఇప్పటివరకు కూడా ఏసీబీ ఇది చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అని ఎక్కడన్నా అఫీషియల్గా డిక్లేర్ చేసిందా? చేయలేదు. ఇంకా చేయనప్పుడు చేయలేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఎలా వచ్చాయి, ఆ వాయిస్ ఎలా వచ్చింది, దాన్ని ఎట్ట కన్ఫర్మ్ చేశారు? వాయిస్ వచ్చేదే ఉంది, రోజు పొద్దున్న లేస్తే టీవీలలో వస్తుంది కదా. ఇప్పుడు మీరు వాళ్ళు అంటారు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎలా నడుస్తుంది. ఇప్పుడు మీ వాయిస్ యాజ్ చీజ్ గా మిమిక్రీ చేసే ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళ కౌంటర్ వేసుకుంటే అట్టుంటుంది. అంటే ఇది కాదు పొలిటికల్ గేమ్ ఒకటి నడుస్తూ ఉంది, ఏదేమైనా నడుస్తూ ఉంది. అయితే నేనేమంటానంటే ప్రజా న్యాయస్థానంలో తప్పేంటి ఒప్పేంటి అనేది ప్రజలకు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. వచ్చిన నేపథ్యంలో నేనేమంటానంటే నైతిక చంద్రబాబు నాయుడు గారే నాకు కాదనడం లేదండి. ఎస్, ఆయన కాదనడం లేదు. ఎస్, ఇప్పుడు ఆయన కూడా ఒకటి చెప్పొచ్చు, ఆయన కూడా నాదిని చెప్పుకున్నా కానీ ఆయనకే నష్టం. ఎందుకంటే ఈ కేసు ఆయనకి ఈ కేసులో ఎక్కడ శిక్ష పడదు. నాకున్న అవగాహన మేరకైతే బ్రీఫ్డ్ మీ అన్నాడు అంతే తప్ప నేను 5 కోట్లు డబ్బులు ఇస్తున్నాను ఎక్కడ అన్నాడా? ఒకసారి రికార్డ్స్ పరిశీలించండి. ఎస్, వీఆర్ విత్ యూ అంటాము. కేసీఆర్ గారు కొన్ని 100 మందికి విత్ యూ అని ఉంటాడుగా ఆయన పార్టీలో చేరిన వాళ్ళకి.
అది న్యాచురల్. అది ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలతో హరీష్ రావు గారు సంబంధించిన ఒక ఎమ్మెల్యే వాడికి డబ్బులు ఇస్తూ దొరకలే, దొరికితే అది కూడా ఇదయ్యేది కదా. ఇక్కడ ఓటుని మనం కొనుక్కోవచ్చా దగ్గర ఒక కీలకమైన విషయం. అది డిస్ప్యూటబుల్ పాయింటే అనుకున్నాం. కానీ నేను అనేది అసలు ఒక ప్రజాప్రతినిధి డబ్బులు ఇస్తూ దొరికిపోయి ఇంకో ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేను చూసుకుంటాను మన వాళ్ళు చెప్పారు నాకు అనడం, వీటన్నిటినీ కూడా ప్రజావిధిలో భాగం కాదు అని నెట్టేయడానికి వీలుందా? ఏసీబీ దానిలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదా? కేసు పెట్టడానికి వీలు లేదా? ఎన్నికలు జరుగుతున్నాయి సార్, ఓటుకు డబ్బులు ఇస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి, అది ఓపెన్ సీక్రెట్. అంటే ఇదే నిజమైతే తీసుకున్న వాడిది తప్పు ఉంటుంది, ఇచ్చిన వాడి తప్పు ఉంటుంది. అదే కదా దాని గురించి ఖచ్చితంగా ప్రజాప్రాతినిధ్య చట్టం అని చెప్తుంది. కానీ ఎవరైతే తీసుకోవాల్సి ఉండిందో వాళ్ళే పట్టించినారు కాబట్టి వాడు తప్పు కాదు. అంటే అసలు అది వ్యూహాత్మక జరిగిందా, ట్రాప్ జరిగిందా, ఏం జరిగింది? రేవంత్ రెడ్డిని ఆయన అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, అది ప్రూవ్ అయింది. మీ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఈ ఇష్యూలో బ్రీఫ్డ్ మీ అన్నాడు. ఎస్, ప్రతి ఒక్కరు ఓటు అడుగుతుంటారండి, అదేమి నాకు తెలిసి శత్రువులు కూడా ఓటు అడుగుతుంటారు, అవతల పార్టీలు అడుగుతుంటారు. అయితే అది నైతికమా కాదని దగ్గర అది వేరే చర్చ. నేను నైతికంగా అది సరైందని నేను వ్యాఖ్యానించడం లేదు. వేరే పార్టీ వ్యక్తుల్ని అందులో ఇప్పుడు మామూలు ఎలక్షన్ ఎలక్షన్స్ లాంటి వాటికి వేరే పార్టీని అడగడం అనేది న్యాచురల్గా నైతికంగా తప్పు, అంతవరకు నేను అంగీకరిస్తా. అయితే ఇక్కడ డబ్బులు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు ఎస్ నేను డబ్బులు పంపించానమ్మా నువ్వు ఆ డబ్బులు తీసుకో అని కానీ అనుండి మీకు రికార్డెడ్ దొరుకుంటే ఎస్ ఈ పార్టీకి ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టాలని పరిస్థితి. ఇప్పుడు విల్సన్ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ విన్నారు మీరు. ఇప్పుడు విల్సన్ గారు చెప్పింది మొదటిది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అసలు పబ్లిక్ సర్వెంట్ కిందకు వస్తారా రారా అనేటువంటిది. సరే ఇప్పుడు దాని మీద ఎక్కువ డిస్కషన్కి వెళ్ళను, కానీ 1978లోనే కరుణానిధి గారి కేసులో ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది సీఎం ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ అని చెప్పింది. తర్వాత వస్తున్నటువంటి రకరకాల ఇవి పక్కన పెట్టొచ్చు. రెండోది ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే ఏసీబీకి అసలు ఉందా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా అని చెప్పంటున్నారు. మేము అడుగుతుంది కూడా ఇప్పుడు అదే. ఆ రోజున ఏమన్నారంటే ఫోన్ ట్యాపింగ్ చేశారన్నది అని చెప్పారని సవాల్ కొట్టి సెక్షన్ 8 ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి, నేను ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ పెడతాను, నాకు ఏసీబీ ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు ఆ కేసు మీద ఎందుకు మాట్లాడలేదు? రైట్, నిజమే. ఆయన కనుక ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు తప్పు చేశారో అని ఆయన భావించినట్లయితే, ఆయన నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కనుక ఇరికిచ్చారో అని అనిపించేటైతే ఆయన ఎందుకు ఊరుకున్నారు? నెక్స్ట్ ఇంకొకటి విల్సన్ గారు ఏమంటున్నారంటే ఆయన బ్రీఫ్డ్ మీ అన్నారు, అవన్నీ దానికే అన్నారా లేదా అని చెప్పాననేది. అది క్లారిటీ సీఎం గారు ఇచ్చేస్తే అయిపోతుంది. ఆయన 100 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతుంటారు, ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. పెట్టేసినప్పుడు అసలు ఇంకొకటి కూడా జరిగిందండి, మీకు అది అయిపోయింది. ప్రభాకర్ గారు చెప్పారు విలేకరులను మీరు ఎంత ఉన్మాదులు వచ్చారు, వచ్చేసి అది ఆయన వాయిస్ కాదని ఏదో చెప్పబోయేసేసి మళ్ళీ కొంత దాని మీద జరిగి ఇంకా తర్వాత దాని గురించి ఆపేశారు. ఇంకొకటి కూడా నేనేమని చెప్తున్నా అంటే ప్రతిదీ కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా కొన్ని విలువలు ఉన్నది అని చెప్పిన ప్రజలు అనుకునేటువంటి పార్టీ ఇవాళ అది రాజకీయం చేయటం ఏంటి? అసలు మీరు లాల్కృష్ణ అద్వానీ గారు ఆయన మీద ఒక కేసు వస్తే రిజైన్ చేసేసి వెళ్ళిపోయినారు. ఆయన పేరు కూడా పూర్తిగా రాలేదు, ఆయన పూర్తి కూడా రాలేదు అసలు. నేను మొదలే చెప్పా కోర్టు బయట కోర్టు లోపల అని చెప్పాను. ఇప్పుడు కాదు సార్, ఒక్క ఆయన గురించి లేకపోతే ప్రజల గురించి అర్థం అవుతుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అద్వానీ గారు అట్లా చేసినటువంటి పార్టీ వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే ఇవాళ మాకు సంబంధించినటువంటి మా ఎన్డీఏలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ రకంగా ఇరుక్కున్నాడు, ఇక్కడ ఈ రకంగా కనిపించినాయి అంటే మినిమం టు మినిమం ఆయన్ని అసలు ఏం జరిగింది అనేటువంటిది అడగటం కూడా పోయి ఇవాళ దాన్ని మనం సపోర్ట్ చేయటం అనేటువంటిది ఎక్కడైనా సరే కాదు. సుందరరామశర్మ గారిని ముందు పెట్టుకొని అడుగుతారా? వాళ్ళు లోపల మాట్లాడి ఉండొచ్చు, అంటే మాట్లాడి దాన్ని రాజీ చేశారా? ఇప్పుడు అది వస్తుంది. ఇప్పుడు అట్లా మాట్లాడుకుని ఇవాళ రోజున రాజీ ఏమన్నా జరిగిందా? ఎందుకని అనేటైతే ఇవాళ ఏసీబీ నిజంగానే కరెక్ట్గానే చేసిందండి. ఇవాళ కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏసీబీ కరెక్ట్గా ఈ అవినీతి నిరోధక దాని కింద కనుక సెక్షన్ పెట్టకపోయేటైతే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద భయపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏసీబీకి మామూలు కేసుల్లో పెడితే ఆయనకి శాంక్షన్ కావాలి. అది ఎప్పటికొస్తుంది ప్రశ్నిస్తున్నారు కదా, అధికారం లేదు, ఇది ప్రజావిధుల్లో భాగంగా అనే విషయం నేను మొదటి స్ట్రెస్ చేస్తున్నాను సార్. అక్కడనే వస్తున్నాను సార్. ఇప్పుడు ఏసీబీకి అసలు సంబంధం లేదు అని చెప్పిన అంటల్లో మొదటిది ఎందుకని చెప్పంటే ఏసీబీకి సంబంధం లేదు, ఇది ఏమన్నా అవినీతి నిరోధక చట్టం కిందకి రాదు అని కనుక అనేటట్లయితే ఎక్కడికి వస్తుంది?
వస్తుంది అని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్కో ఎవరికో వస్తుంది అంటే కేసుని కంప్లీట్గా డైల్యూట్ చేసేయటం అనమాట. చేసేసి అసలు ఆయన ఏం జరగలేదని చెప్పానని ఇటువంటి దాన్ని తీసుకురావడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇంకొకటి కూడా ఏమడుగుతున్నానంటే సార్, నేను ఇవాళ సిబిఐ అనేటువంటి వాళ్ళు ఇవాళ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ విషయంలో కానివ్వండి, లేకపోతే వీరభద్ర సింగ్ విషయంలో కానివ్వండి, ఇంత తొందరగా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయన విషయంలో అసలు ఇవాళ వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళ పార్ట్నర్ కదా అని చెప్పని. ఇంకొకటి కూడా ఏంటంటే సార్, ఇవాళ నిజంగా అడ్వకేట్లకు కానివ్వండి ఎవరికైనా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ మాటకు వస్తే పివి నరసింహారావు గారు ఆయన ప్రభుత్వం నిలబెట్టుకున్నారు. ఒక్క ఓటు తేడాతో మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం. వాజ్పేయి గారు చేస్తున్నారు, వారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. ఓకే గఫర్ గారు చెప్పండి. ఇప్పుడు అమర్ గారు సార్ చెప్పండి. విల్సన్ గారి వాదన చూస్తుంటే ఎంత అన్యాయంగా అంటే అధికారంలో చేరి ఇద్దరు భాగస్వాములు అయితేనే ఎంత వారు వీరుగా మారిపోతారో అర్థమవుతుంది. ఎందుకంటే నేను విల్సన్ గారిని అడుగుతున్నా, అయ్యా బంగారు లక్ష్మణ్ లాంటి ఒక దళిత నాయకుడు ఆయన ఒక స్టింగ్ ఆపరేషన్ దొరికితే అన్యాయంగా అధ్యక్ష పదవి నుంచి పీకేసిరే, ఇంతవరకు బంగారు లక్ష్మణ్ అసలు లేదు గఫూర్ గారు ఆ రకంగా మేము నైతిక స్టింగ్ ఆపరేషన్ డైరెక్ట్ గా మీరు చంద్రబాబు నాయుడు చేయలే కదా. ఈ రోజు చూస్తే పట్టపగలు నోట్ల కట్టలు పట్టుబడిన తర్వాత ఈ నోట్లు ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డికి ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? రేవంత్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు ఎట్లా తీసుకొని పోతాయండి? రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల నోట్ల కట్టలు పెట్టుకొని అక్కడ నుంచి ఫోన్లో మాట్లాడిస్తే ఈ బ్రీఫ్డ్ మీ, ఐఎమ్ విత్ యూ, మీకు కావాల్సినటువంటి చేస్తానని ఒక పెద్ద మనిషి చెప్తుంటే ఆ పెద్ద మనిషి యొక్క తప్పుల్ని ప్రశ్నించకుండా మీరు రాజీ బేరాలు చేసి కేసు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం మీ గవర్నమెంట్ చేస్తే మీకేం మర్యాద ఉంది నాకు అర్థం కాలేదు. గఫూర్ గారు మీకు నేను ముందే చెప్పా, ప్రజా న్యాయస్థానం లేదు సార్, ఆయన చెప్పాలి ప్రజల స్పందన వేరు, చట్టం వేరు. మీరు ఆ రెండింటిని మీరు ప్రజల్లో ఉండే ఒపీనియన్ నేను కాదనలేదు. ఖచ్చితంగా విరుద్ధమైంది, వ్యతిరేకమైంది. రెండవది ఏమంటే ముఖ్యమంత్రి గారు ప్రజా సేవకుడు అవునా కాదా? ఇప్పుడు కొత్త చట్టం ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా ప్రజాసేవకుడే. ఎంపీ లంచం తీసుకున్నా కూడా అతని మీద కేసు పెట్టవచ్చని ఇప్పుడు చట్టాలు చెప్తున్నాయి. ఎంపీ మీద ఎమ్మెల్యే మీద ఈ అవినీతి కేసులు వస్తాయన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా ఓట్లను పబ్లిక్ గా యాలం వేసుకునేటువంటి పద్ధతిలో పోతే ఇది ఎట్లా చెప్పదలుచుకున్నారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు కాపాడాలనుకుంటే కాపాడుకోండి, కానీ అవినీతిని సమర్థించేటువంటి పద్ధతిలో పోతే మీ నరేంద్ర మోడీకి కానీ మీ గవర్నమెంట్ కానీ ఏ మాత్రం విలువ. నేనేమంటానంటే మొదటే చెప్పా, గఫూర్ గారు అది ఐడెంటిఫికేషన్ చేశారో రికగ్నైజ్ చేశారో నాకు తెలియదు. నేను ప్రజా న్యాయస్థానం గురించి మాట్లాడలేదు. న్యాయస్థానం ఏం చెప్తుందనే దగ్గర నాకున్న అవగాహన నేను చెప్పా. న్యాయస్థానంలో నిలబడదని కూడా చెప్పా. ఇంకా అంతకు మించి ఎవరైనా మేధావులు ఉంటే న్యాయస్థానం గురించి తెలిసి ఉంటే వాళ్ళు చెప్తే నేను కూడా కాదన్నాం. ఇక్కడ మేము తెలుస్తుందంటే భారతీయ జనతా పార్టీ చట్టం తన పని తాను చేసుకుపోవాలని కోరుకుంటుంది. ఎస్, చట్ట ప్రకారంగా శిక్షించమనండి, ఎవరు కాదన్నారు? చంద్రబాబు నాయుడిని ఏసీబీ ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి చెప్పండి, మరి దాన్ని ప్రశ్నించండి. ఆ ఏసీబీ ఏం చేయలేదు అనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అయితే సామాన్య వ్యక్తికి కూడా న్యాయస్థానం ఉంటుంది, సామాన్య వ్యక్తికి న్యాయస్థానం ఉంటుంది, చట్టం అందరికీ. మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మీరు గారు ఏం చేశారు? అణు ఒప్పందం సమయంలో సోనియా గాంధీ గారు ఏం చేశారు చూడండి. అది ఎన్ని చర్చ పెట్టారంటే అది ఒక్క నిమిషం. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకునే అవసరం మాకు లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాము, మీకు చేతనైతే చట్ట ప్రకారంగా చేయండి. ఆల్రెడీ చట్టం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా తొరికాడన్న ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు, వెంకట వీరయ్య గారిని అరెస్ట్ చేశారు, చూపించారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఎస్ మీరు చెప్పినట్టుగా మీరు ధ్వజమెత్తితే తెలంగాణ గవర్నమెంట్ మీద మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి, స్పష్టత అక్కడి నుంచి ఉందో లేదో చెప్పండి. ఈ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పన్న కేసీఆర్ ఈరోజు ఆయన బ్రహ్మదేవుడు అయిపోయాడా? కాబట్టి నేనేమంటానంటే ఎస్ మా పాత్ర ఎంతవరకు మేము ఉన్న యాక్ట్ చెప్తున్నాం, యాక్ట్లో ఇది ఉంది, చట్ట ప్రకారంగా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా మీకు ఆయన దొరికే అవకాశం లేదు. నాకున్న అవగాహన
అక్కడ మీకు ఏది టేబుల్లో దొరికిందో అది నేను చెప్తున్నాను. ఇది కాకుండా లేదు మీరు ఉరి తీయాలనుకుంటే తీయండి, ఊరు కాదంటున్నారు. దానికి మాకే సంబంధం ఏంటి? భారతీయ జనతా పార్టీ మీద బురదలు తిట్ట భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నాం. మా చట్టం ముందు అందరూ సమానం మేము భావిస్తున్నాం గారు. భారతీయ జనతా పార్టీకి చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకుపోవాలి అని చెప్తున్నారు. అయితే దాఖలాలు లేని ప్రచారం ఒకటి ఏమిటంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసు గురించి పెద్దగా దాని మీద స్ట్రెస్ చేయకపోవడానికి కారణం మధ్యలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని పెద్దలు సయోధ్య కుదిర్చారనే ఒక దాఖలాలు లేని ప్రచారం. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఓటు కోట్లు కేసులో మామూలుగా ఏవైనా అవినీతి కేసులు జరిగినప్పుడు జరిగే విధంగా జరగడం లేదు అనే ఒక ప్రచారం ఉంది. ప్రజలైతే ఆ విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. మధ్యలో ఏం జరిగిందో కూడా అర్థం కాకుండా ఉంది. తొలి రోజుల్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. ఆ తర్వాత కాలంలో స్తబ్దత ఏర్పడింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పింది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. వేణుగోపాలకృష్ణ గారు ఒకటి మాట చెప్పండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది నిజమే. చట్టం తన పని తాను చేసుకుపోయే క్రమంలో కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ వస్తే ఆరోపణన్నా క్లియర్ కావాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడే మీరు అన్న దాంట్లోనే అమర్ గారు, చట్టం తన పని తాను చేసుకుపోతే ఇన్ని అనుమానాలు ఉత్పన్నం కావు. మొదటగా ఈ కేసు జరిగినటువంటి మొదటి రోజుల్లో గుంటూరులో ఆయన సభ పెట్టి మాట్లాడింది కానీ, ఇక్కడ కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో నిన్ను బ్రహ్మదేవుడు రక్షించలేడు, నేను తలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని గంటలో పడగొడతానని ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మన ప్రభాకర్ గారు పరకాల ప్రభాకర్ గారు దీన్ని లోతుగా అధ్యయనం చేస్తానని చెప్పినటువంటి మాటలు కానీ చూసినట్లయితే ప్రజలకి ఒక భావం ఏదైతే అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయం అనేటువంటిది. చట్టాలు పెద్దవాళ్ళకి చుట్టాలా, పేదలకి మాత్రమే చట్టాలా అనేటువంటిది. అంటే ఈ చట్టాలు చేసేటువంటి వ్యక్తులు చట్టాలని గౌరవించట్లేదనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను ముందే మీకు ఉదహరించినట్టుగా ఆయన ఏ చట్టాన్ని కూడా గౌరవించడు. చట్టంలో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ని వాడుకుని ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, దాని ద్వారా అధికారం సంపాదించాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారంటే ఇంతకంటే వేరే ఉదాహరణ లేదు. ఎంచేత ఆ రోజు ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఆయనే పురమాయించి పంపించారు. ఇక్కడ అప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా, నేను 10 సంవత్సరాలు ఇక్కడుండి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాతే హైదరాబాద్ నుంచి వెళ్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ కేసు ఎప్పుడైతే మీరు అన్నట్లుగా కేంద్రం నుంచి ఒక సయోధ్య వీరిద్దరికి కుదిరిందో ఆగమేఘాల పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వెంకయ్యనాయుడు గారు చేశారు కదా, మీరిద్దరు కలిసి ఉండమని చెప్పారు కేంద్రం విల్సన్ గారు. అది వాస్తవం. వెంకయ్యనాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విల్సన్ గారు ఒకటి ప్రజలు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చట్టాన్ని మరి ఈయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఇక్కడ ఉన్నటువంటి భయంతో ఇక్కడ ఉన్న వరకు హైదరాబాద్ లో ఉండే హక్కు ఉంది. నేను అనేది అదే ఇప్పుడు నేను చెప్పేది కూడా, ఆంధ్రులకు ఉన్నటువంటి హక్కుని తాకట్టు పెట్టి ఇవాళ ఆంధ్రులకు ఉన్నటువంటి హక్కును తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని తరలించిపోయి ఇచ్చాలని ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందండి ఇక్కడ జరిగినటువంటిది కదా. ఒక నిమిషం, నేను ఐ వాంట్ టు కరెక్ట్ యూ ఆన్ వన్ థింగ్ అండి. ఈ 10 ఏళ్ళు అనేది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్న ప్రజలకు కాదు పెట్టింది, ప్రభుత్వానికి సంబంధించింది. అది ప్రజలు 10 ఏళ్లే కాదు హైదరాబాద్ లో ఉండొచ్చు. ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు నాకు ఏసీబీ ఉంది, పోలీస్ స్టేషన్ కడతానన్నటువంటి వ్యక్తి మాట్లాడుకుందాం. ఆ రోజు సెక్షన్ 8 అమలు పరచాలన్నారు, నాకు ఏసీబీ ఉందన్నారు, నాకు డీజీ ఉన్నారు, నాకు పోలీసు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుచేత తప్పు చేయకపోతే తప్పు చేశాడు మీరు అంటున్నారు. ప్రజలలో ఇది ఖచ్చితంగా తప్పు అని తెలుసు, ప్రజా న్యాయస్థానం అంటే ప్రజలకు 5 సంవత్సరాలు కంప్లీట్ చేయను.
ప్రజలు 5 సంవత్సరాలు మీరు మమ్మల్ని పరిపాలించమని ఒక అధికారం ఇస్తే మీరు ఎన్ని తప్పులైనా మళ్ళీ ప్రజలు తీర్పిచ్చే వరకు చేసేస్తాం అనేటువంటి రీతిలో ఉన్నది ఇది. అంతే కదండి. ఇవాళ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండమన్నారు, 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన హైదరాబాద్ ని క్యాపిటల్ గా ఉంచుకోమన్నారు, క్యాపిటల్ గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమన్నారు. ఇవాళ ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ హడావుడి కార్యక్రమాల్లో సార్ మన టాపిక్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం సార్. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఏంటంటే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి పరిపాలన చేయొచ్చు అనే ఒక వెసులుబాటు చట్టంలో కల్పించారు. అది రెండోది సెక్షన్ 8 ఏమిటి అంటే అది ప్రజలకు కూడా వినండి, సెక్షన్ 8 వరకు ప్రజలకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ ఉండే ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే సెక్షన్ 8 కింద చర్యలు తీసుకోవడం, ఈ రెండింటి పట్ల స్పష్టత ఉంది మనకు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏమిటి అంటే ఓటు కోట్లు కేసు వ్యవహారం సెక్షన్ 8 కిందకు రాదండి. అది అవినీతికి సంబంధించిన వ్యవహారం. సెక్షన్ 8 ఎందుకంటున్నాం ఈ మాట అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాని తెలుగుదేశం నాయకులు గాని ఆ రోజున ఈ కేసు బయటకు వచ్చినాడు వెంటనే సెక్షన్ 8 అనే నామజపం మొదలు పెట్టినారు. అవినీతి కేసు సెక్షన్ 8 రక్షించదు. అవినీతి కేసులో ఉన్న వాళ్ళను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ని ట్రాప్ చేయడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడింది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాట్లాడండి, ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని కేసీఆర్ గారు దెబ్బతీశారనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు, మీరు కామన్ ఓటర్ తో మాట్లాడినా ప్రజలతో మాట్లాడి సంబంధం ఉందా విల్సన్ గారు? అవును సార్, ఉన్న ముఖ్యమంత్రి ప్రభుత్వంలో లీగాలిటీ మాడలేదు. నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పథకం ప్రకారంగా నువ్వు ట్రాప్ చేసావు, పొరపాటు ఒక పని జరుగుతా ఉందని చెప్పంటే ఒక ముఖ్యమంత్రి దాన్ని ట్రాప్ చేశారు అంటే అది తప్పంటే అంటే ఒక దొంగను పట్టుకుంటుంటే వద్దు అని చెప్పారు. దీన్ని మొత్తంగా కలగాపులుగా చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసినాయండి. ఓటు కోట్లు కేసు వ్యవహారం రాగానే దీన్ని అంతా కలగాపులుగా చేసే ప్రయత్నాలు జరిగినాయి. మనం ఇప్పుడు దాని గురించి కాదండి మాట్లాడుకుంటున్నది. వాళ్ళ కోర్టులో జరుగుతున్న వ్యవహారము ఇది అసలు ఏసీబీ పరిధిలోకి రాదు, ఇది ప్రజావిధిలో భాగం కాని విషయం ఈ అవినీతి కార్యక్రమం అనే ఒక వాదన వస్తున్నది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. గఫూర్ గారు మీరేమైనా చెప్తారా? టైం అయిపోయింది. వెరీ బ్రీఫ్. వెల్కమ్ టు. ఇప్పుడు అమర్ గారు, ఇప్పుడు ఏది ఏమైనా వాస్తవం ఏంటంటే అవినీతి అనేటువంటి జరిగిందండి. ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపరచడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆ రకంగా నైతికంగా దిగజారిపోవడం కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి కూడా వ్యవహరించాడు. కాబట్టి శిక్షార్హుడు అనేటువంటి ఇవాళ ఒక్కటే రామకృష్ణారెడ్డి గారు థర్డ్ పార్టీ ఆయనకి ఎట్లా వచ్చినాయని కానీ లేకపోతే అది ఏసీబీ కిందకు వస్తుందా రాదా అని కానీ ఇవి కాదు. ఇవాళ ఒక పొరపాటో గ్రహపాటో ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో జరిగిన దాన్ని ఇవాళ ఎన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకుని తీరాలి. కోర్టులు కూడా దీని మీద ఒక సూమోటోగా అసలు ఏ రకంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటిది తప్పనిసరిగా చూడాల్సినటువంటి విషయం ఉన్నది. ఇవాళ ఆయన అడ్వకేటు అసలు అవసరమే లేదు, ఓటు అయినా కొనుక్కోవచ్చు అనేటువంటి దాని నుంచి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఈవెన్ సమాజంలో ఉన్నటువంటి అడ్వకేట్లే కాదు, డాక్టర్లే కాదు, అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ కేసు ద్వారా ప్రజలకి వచ్చింది. దాన్ని అందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. ఒకటండి అమర్ గారు, ఇక్కడ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నైతికంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఒక అవినీతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి పట్టుబడేటట్టుగా తన పార్టీకి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు పట్టుబడిన తర్వాత జరిగినటువంటి క్రమం అంతా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తనకు ఒక బాధ్యతనిస్తే ఏదైతే మీరు చేసినటువంటి ప్రమాణాన్ని ఉల్లంఘించి చట్టాన్ని తనకు కావలసిన రీతిగా ఈరోజు ఏదైతే విల్సన్ గారు అనేది ఒక అతిథిని అవమానించి పంపినారు అని అనుకుంటున్నారు అక్కడ ప్రజలు అంటున్నారు. ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి? ఆ రోజు నువ్వు నన్ను ట్యాప్ చేస్తావు, నీ ప్రభుత్వాన్ని గంటలో పడగొడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అక్కడ ప్రజలకు ఏం గౌరవం ఇచ్చినట్లు?
ఇక్కడ ఈ కేసున్న కారణం చేత ఆ బెదిరింపు కారణంగానే ఇక్కడ వీరు జాగ్రత్త పడ్డారేమో, తెలుగుదేశం ఖాళీ అయిపోయింది. మధ్యలో ఉన్నటువంటి సాయోధ్య కుదుర్చుకొని ఇవాళ ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ధనాన్ని మనం అనవసరంగా వెచ్చించారు. హైదరాబాద్లో సెక్రటేరియట్ నిర్మాణం కానీ, ఆయనకున్నట్టు లేక్యూ గెస్ట్ హౌస్ నిర్మాణం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే కార్యక్రమాలు కానీ, ఇక్కడ నుంచి రోజు ఫ్లైట్లో తిరిగినటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే ప్రజాధనాన్ని తనవసరాల కోసం తనకున్నటువంటి ఈ కేసు నుంచి ఏ విధంగా అది ఇంకొక ఆస్పెక్ట్ ఇంకోసారి మాట్లాడంటే ఢిల్లీ జన్పత్ లో కూడా కడుతున్నారు 6 కోట్ల రూపాయలు పెట్టి. కానీ చెప్పండి చివరిగా. సెక్షన్ 20 ప్రివెంట్ ఆఫ్ 1988 యాక్ట్ ప్రకారం ఇది పబ్లిక్ సర్వెంట్కి సంబంధించిన వ్యవహారం తప్ప ముఖ్యమంత్రులకి వీళ్ళకి చెప్తున్నారు కదా. అదే చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను, నాకున్న అవగాహన చెప్తున్నాను, వర్తించదు. ఒకవేళ ఆయన ఖచ్చితంగా ఆయనదని కానీ న్యాయస్థానం కానీ డిసైడ్ అయితే అది తప్పే. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నేను కూడా మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ఆయనది కానీ వాయిస్ని కానీ న్యాయస్థానం డిసైడ్ చేస్తే అందులో సందేహం లేదు. భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం మాకు అసలు లేదు. మాది ఒక నేషనల్ పార్టీ. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పట్ల ఒకే వైఖరి ఉంటుంది, ఒకే దృక్పథం ఉంటాము. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉండే ఆంధ్రుల హక్కు కాపాడే విషయంలో మేము ఎప్పుడు వెనక తగ్గము. ఆ మేరకు మేము ముందుకెళ్తాము. సార్ విల్సన్ గారు, ఇక్కడ అందరూ మాట్లాడేది, అందరూ ప్రశ్నించేది ఏంటంటే ఓటుకు కోట్లు అనే ఒక సంఘటన ఆంధ్ర ప్రజలు ఎవరైతే హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకు సంబంధించినది కాదు, వాళ్ళ భద్రతకు సంబంధించినది కాదు, వారి ఆత్మగౌరవానికి సంబంధించినది కాదు అని చెప్తే కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆర్డీ విల్సన్ వరకు అందరూ దాన్ని లింక్ చేసే ప్రయత్నం. లింక్ కాదు అంటే అసలు ఓట్లు కొనుక్కోకుండా లేకపోతే ఎమ్మెల్యేలని ఏ లక్ష్యం కోసం ఏ ప్రయోజనం కేసీఆర్ గారు లాక్కొస్తున్నాడు అనేది మీకు కూడా తెలుసు. థ్యాంక్ యూ సార్, సమయం అయిపోయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాలకృష్ణ గారికి, ఆర్డీ విల్సన్ గారికి, సుందరరామ శర్మ గారికి, గఫూర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదైనా ఒక అవినీతి కార్యక్రమం జరిగింది, ఒక శాసన సభ్యుడిని కొనే ప్రయత్నం సాక్షాత్తు అధికారంలో ఉన్న ఒక పక్షం, ఆ పక్షం తరఫున శాసనసభ్యులు చేసినారు. ఆ ముఖ్యమంత్రికి కూడా అందులో పాత్ర ఉంది అనే ఆరోపణలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇవాళ న్యాయస్థానాల్లో న్యాయవాదులు కూడా ఇవాళ ఈ కేసుకు ఏసీబీకి సంబంధం లేదు, ఇది ప్రజావిధుల్లో భాగం కాదు అనే మాటలు మాట్లాడడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. అయినా న్యాయస్థానాలు చూడాల్సిందే వీటి సంగతి ఏమిటో. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేడియం టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.